అయ్యా శ్మశానానికి ఉదయం 7 గంటలకు వెళ్ళిపోవాలి. క్షమించినట్టు నటించి నా మొగుడిని చంపేశావు కదరా. నేను తోడబుట్టిన వాడు అనుకున్నారు, చంపేశావు కదరా. ఏంటక్క ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా? వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్లారు. నా మొగుడు ఒక్కడే కదా ఇంటికి రాలేదు. అయితే వీడే ఏదో చేసుంటాడు. చెప్పరా, బాగుపడతావా? నా పసుపు కుంకాలు తుడిచేసావు కదరా. రమాదేవి, నీ ఇష్టం వచ్చిందల్లా నోటుకొచ్చినట్టు వాక్కు. ఊరుకుంటే ఏమైనా మాట్లాడతావా? ఎవరికి వాళ్ళు వాళ్ళ భద్రతను మాత్రమే చూసుకున్నారు. నా భర్తను ఎవరు కాపాడారు? మీ ఆయనకి ఏం కాలేదు. నా తాళే కదా తెగిపోయింది. వెళ్ళి మీ ఆయన పాత పెట్టిన చోట అడుగు. ఆ రోజు వదిలేసి ఈ రోజు అరుస్తున్నావేంటి? అయినా నన్నేం చేయమంటారండి? ఆయనకి ఎన్నిసార్లు చెప్పుంటాను. నా మాట వింటేనే కదా. మీ కొడుకే కదా, మీరైనా చెప్పుండొచ్చు కదా. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు. నేనుండగా మిమ్మల్ని ఒకడు తాకపోయాడు, వదిలిపెట్టను. వదలకూడదు. పాముని సగం కొట్టి వదిలేయకూడదు. అది వచ్చి మనల్నే కాటేస్తుంది. మీరు పెట్టిన గురి తెప్పిన సోమ ఇంట్లో ఒకరు పోయారుగా. ఆ దుఃఖం పోయేలోగా ఇంకొకరు నేసేయాలి. కత్తి పట్టుకొని తిరిగే తలారే ఇంత ఆలోచిస్తే రాజకీయవాది నేనెంత ఆలోచిస్తాను? వాళ్ళని కొట్టడానికి మనిషిని మార్చకూడదు, ఆయుధాన్ని మార్చాలి. చెప్తే అర్థం కాదు, రా చూపిస్తాను. ఈ కంపెనీలన్నీ ఊరికే వ్యాపారానికి కాదు, అవసరానికి పనిచేస్తుందనే దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడున్న మందులో సగం వాడితే చాలు, తలారొక్కనే కాదు, గొర్రెల సందులో ఉన్న మొత్తం అందరినీ గోకి తీయాల్సిందే. ఏంటయ్యా వినగానే అంత షాక్ అయ్యారు? రండి. షట్టర్ తెరవండి రా. చంపరా, చంపరా. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే.